కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ విమర్శలు గుప్పించారు కవిత. ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాలో పాల్గొన్న ఆమె ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. మనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలంటూ కేంద్రానికి సీఎం లేఖ రాయాలని డిమాండ్ చేశారు ఆమె. పోలీసులు ఇక తమ వారిని ఇబ్బంది పెడితే జిల్లాలకు వస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఏం తప్పు చేశారు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1 గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు, కేవలం అది ఒక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది మీ గురువు గారు 200 టీఎంసీ గోదావరి నీళ్లు ఎత్తుకపోతా ఉంటే బనకచెర్లకు నేను తీసుకుపోతా అని ఆయన బాజాప్తా కాలర్ ఎగ్రేస్ చెప్తా ఉంటే ఎందుకు మీకు ధైర్యం వస్తలేదు లేఖ రాయడానికి? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? क्या मजबूरी है भाई रेवंत रेड्डी साहब का? कई को नहीं लेटर लिखे? हमारा पूरा गोदावरी आंध्र को लेके जा रहे, हमारा पानी पूरा आंध्र को लेके जा रहे, क्यों नहीं लेटर लिख रहे? ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, గోదావరి పెన్నా లింకేజ్ పేరుతో ఏదైతే ప్రాజెక్ట్ కట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారో అది మీరు తక్షణమే ఆపాలే. మన భూభాగంలో తుపాకుల గూడెం దగ్గరనే ఆ లింకేజ్ పాయింట్ ఉండాలని చెప్పి మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి లెటర్ రాయాలని తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ నుండి మరి ధర్నా చేస్తామని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ అయినా మరి ఎందుకంత భయమో వెనుక కూర్చుంటున్నటువంటి ఆడబిడ్డల్ని కూడా పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అవసరం లేదు. దయచేసి కోఆపరేట్ చేయండి. విత్ పర్మిషన్ చేస్తున్నాం ధర్నా, మేము ఉట్టిగా చేస్తలేము. రెండవది, జిల్లాల నుండి వచ్చేటటువంటి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు, మా వాయిస్ వినిపించనియాలి. అంత భయం అయితే పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ? ఎందుకంటే మీరు చేస్తున్నది 100% తప్పు అన్న విషయం మీకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు. అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యకు బద్దంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు. ఊరుకునేది లేదు. మీరు మమ్మల్ని ఇక్కడ అడ్డం పడితే, హైదరాబాద్ లో చేయనీయకపోతే జిల్లా పోతాం బిడ్డ, గల్లీ తిరుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.